శ్రీధర్తో ప్రవీణ్ ఎరవాటి, 19 టీవీ, కరీంనగర్. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అంగన్వాడీ కేంద్రాల మీద అవగాహన కల్పించాలని నిర్ణయించింది. విద్యార్థులకు పోషణతో కూడిన ఆహారం అందించాలని సూచించింది. ఈ క్రమంలో ములుగు జిల్లాలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఇక ఇదే అంశం మీద DWOలు తులరవి, శిరీషలతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో నిర్వహించారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే జంగల్పల్లి సెంటర్ వద్ద అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ మనకు DWOగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ DWO తులరవి గారు మన మధ్యలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఎలా నిర్వహిస్తున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 10 తారీఖు నుండి 17వ తారీఖు వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానికి గాను ఈ రోజు జరిగే కార్యక్రమాలకి పిల్లల యొక్క చిల్డ్రన్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క సెల్ఫీ తీసుకోవడం జరుగుతుంది. ఆ సెల్ఫీ తర్వాత వారి యొక్క ఆ విలేజ్లో ఉన్నటువంటి SHG గ్రూప్స్ కానీ, తర్వాత లోకల్గా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళతోని మా అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్ళతోని డిస్కషన్స్ జరిగి మా పిల్లలకు మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళని ఎక్కువ మందిని చేర్పించడానికి వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటి వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట ద్వారా ఎంతమంది పిల్లలకు మనం అవేర్నెస్ ఇవ్వబోతున్నాం? పిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కూడా కావచ్చు, వారికి ఎటువంటి సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తున్నాం, ఎలా మేము మోటివేట్ చేయాలి? మనం చెప్పదలుచుకుంటే ఈ రోజు ఇంతకు ముందు లేని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు వచ్చిన మనకు ఈ సంవత్సరంలో చాలా అంగన్వాడీ ఒక బడికి ఎలక్ట్రిఫికేషన్ సమర్థి అది చేయడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్లయితే అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లవాడు సర్కార్ బడి వద్దు, ప్రైవేట్ బడి వద్దు, సర్కార్ బడి వద్దు అనే విధానంతో ముందుకు పోతుంది. మనం చూసుకున్నట్లయితే మన మధ్యలో CDPO గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎటువంటి చర్యలు ఇవ్వబోతున్నారు? వారికి ఇవ్వాల్సిన జాగ్రత్త సేవలు చూసుకుంటే మనము వాళ్ళకి పౌష్టిక ఆహారం ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుంది. సో ఈ భోజనంలో ఉండే పోషక విలువలు పప్పు, ప్రోటీన్, తర్వాత వాళ్ళకి పాలు ఇవ్వడము, కాల్షియము, అలాగే IFA టాబ్లెట్స్ వేసుకోమని చెప్పడము, ఇవన్నీ మనం గర్భిణులకు ఇచ్చే సూచనలు చేస్తూ ఉంటాము. అలాగే గృహ సందర్శన, ఒకవేళ ఫస్ట్ గనక పాప పుడితే రెండోసారి జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడం కోసం ఆ ఇంటికి వెళ్ళి మనము పాపైనా బాబైనా ఎవరైనా సేమ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనము అమ్మాయిలు సెక్స్ రేషియో అనేది తగ్గిపోతుంది. సో ఎవరైనా ఓకే అనే విధంగా ఆ తల్లికి కానీ అత్తకు కానీ మనము అవేర్నెస్ ఇవ్వడము, అలాగే వాళ్ళని కౌన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే రెండోసారి ఎవరనేది కాకుండా ఎవరైనా ఆ బిడ్డను మనం యాక్సెప్ట్ చేసే విధంగా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి మనకి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం బాలింతలకు వస్తే ఖచ్చితంగా 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి అని సూచించడం. ఎందుకు అని అంటే అందులో రోగనిరోధక శక్తి ఉంటుంది, పిల్లలకి ఎటువంటి వ్యాధులు వ్యాపించవు, డయేరియా ఇవన్నీ రాకుండా ఉండడం జరుగుతుంది. అలాగే మనకి 3 సంవత్సరాల లోపు పిల్లలకి వాళ్ళకి మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే 6 నెలలకి పిల్లవాడు బోర్ల పడాలి, 9 నెలలకి అడుగులు వేయాలి, 1 సంవత్సరానికి పట్టుకొని నడవగలగాలి, తర్వాత వాళ్ళు మాట్లాడగలగాలి. వీటన్నింటినీ మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు. సో పిల్లల్లో డిలేస్ ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి మనము ప్రాపర్ గా ముందే ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లలకి మైల్ స్టోన్స్ డిలే ఉండవు. ఒకవేళ అలా ఉంటే ఏమన్నా అంగవైకల్యం సంభవించే పరిస్థితి ఉన్నా కూడా మనం ముందే చూసుకోవచ్చు కొన్ని. సో మనము ఇందిరా ప్రియదర్శిని అని చెప్పేసి ఈ బుక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిల్లవాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ టీచర్స్ కి ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. సో ఈ ట్రైనింగ్స్ ప్రకారము పిల్లలు వాళ్ళు నేర్చుకొని మనకి సంభాషణ స్కిల్స్ అనేది పెంచవచ్చు. రేపు పిల్లలకు ఎటువంటి సౌకర్యాలు వారు అందించబోతున్నారు? కొత్తగా ఏమైనా అంశాలు ఏమైనా ఉన్నాయి? అయితే ఇప్పుడు మనకి వచ్చేసి ఇదివరకు మనము అంగన్వాడీ సెంటర్ లో సాధారణమైన భోజనము పప్పుతో, ప్రోటీన్ ఫుడ్ తోటి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఎగ్ బిర్యానీని
చెప్పడం జరిగింది మాకు ఇందాకే. సో ఎగ్ బిర్యానీ చేయడము, దాన్ని పెట్టడం పిల్లలకి, ఎందుకంటే వెరైటీ ఆఫ్ టేస్ట్, ఒకే రకమైన ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు కూడా కొన్నిసార్లు ఇష్టపడరు. సో మనం రోజు ఒకే కర్రీ తినడం మనకు నచ్చదు కాబట్టి, సో పిల్లలకు కూడా సేమ్ వెరైటీ ఆఫ్ టేస్ట్ ని చూపించడం కోసము ఎగ్ బిర్యానీ అనేది చేయడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా పిల్లలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు విద్యార్థులకు వారి యొక్క మేధా సదస్సును మెరుగుపరచడం కోసం కొత్త కొత్త బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీల ప్రోటీన్స్ కోసం ఆహారం భద్రతలో కూడా వారికి అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం కోసం సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి పిల్లవాడు ప్రైవేట్ బడి వద్దు, గవర్నమెంట్ బడి వద్దు, అంగన్వాడీ సెంటర్కి రావాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కూడా వారికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు కూడా అందించడం జరుగుతుంది. కావున ప్రతి పిల్లవాడు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్కి వచ్చి తన యొక్క అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జిల్లా అధికారులు అయితే మన మధ్యలో తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్ 19 జిల్లా.